ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఏం నెక్స్ట్ చిరంజీవి గారితో తీస్తున్నారని విన్నాను, అది రూమర్సా లేదా నిజంగా మీరా? లేదండి, సైడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా. అదే సైడ్ తర్వాత చాలా టైం పడుతుంది. అంటే ఇప్పటికైతే అలాంటి ప్రపోజల్ అలాంటిది ఏమీ లేదు. బికాజ్ నేను ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అవకాశం మాత్రం వదులుకోను కంపల్సరీ. అండ్ హీరోని చెవిటివాడిగానే పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? వేరే అదర్ పెట్టకుండా చెవిటివాడిగానే పెట్టుకోవాలని కథపరంగా ఇంకా ఏదన్నా అనుకున్నారా ముందు, చెవిటివాడు కాకుండా ఇంకేదన్నా? అంటే ఒకటి ఇలా పెట్టడం వల్ల నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళో డిజబిలిటీ క్యారెక్టర్స్ చూస్తుంటాం ఏమంటాం. అంటే డిజబిలిటీ క్యారెక్టర్తో కథ చెప్పినప్పుడు అది చాలా అంటే వాడి స్ట్రెంగ్త్ చాలా కనిపిస్తుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా డిజబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా అంటే మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదో ఒక చిన్న లోపం ఉంటే కనుక మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలా చెప్పినప్పుడు ఎప్పుడైనా లోపల కనిపించింది, నాకు హీరోయిజంగా కనిపించింది. అదే అంటే అలాంటి వాడు కొడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు విలన్ డీల్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కొత్త కొత్త అనిపించినప్పుడు ఎక్కడ ప్రతి సిచ్యువేషన్ని కూడా అది ఉన్న నార్మల్ సిచ్యువేషన్ కూడా కొత్త సీన్ చేస్తుంటుంది అలాంటి క్యారెక్టర్ పెట్టడం వల్ల. సో అది అప్పుడు కథ మామూలుగానే ఉన్నా కానీ దాన్ని బట్టి కథలో అక్కడ అడాప్ట్ చేస్తుంటారు అనమాట దాన్ని క్యారెక్టర్ని. ఓకే. అండ్ జగపత్ బాబు గారి విషయానికి వస్తే ఫుల్ అంటే క్యారెక్టర్ వల్ల కథ కాదు ఇది. యాక్చువల్గా కథకి క్యారెక్టర్ యాడ్ చేసాం, కానీ ఎంత బాగా విడిపోయిందంటే సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా ఎక్కడికక్కడ కథని ఒక రేంజ్ ఎన్హాన్స్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనేది. అదే కొంతమంది యాంగిల్ ఏంటంటే జగపత్ బాబు గారికి అంత బిల్డప్ ఇచ్చారు, చాలా మొత్తం సినిమా అంతా అతని మీద రన్ అయిపోయింది, చివరికి చూస్తే చాలా అతి మామూలుగా అన్ని చంపేశారు అన్నది ఒక వర్గం. ఇది ఎంత మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేస్తారు? అంటే జగత్తుని పాముకి రిఫరెన్స్గా తీసుకున్నానండి, సేక్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అలాగే చంపించాలనుకున్నాను. పాముని కర్రతో కొట్టి చంపుతాం కాబట్టి ముందు నుంచి కూడా హీరో పామును ఎదుగుతున్నాడు. ఆ పామును ఎదుగుతున్నప్పుడు కూసి ఎలా కనిపించిందో అక్కడే తన వెతుకుతున్నప్పుడు తన అంగి బనియన్ కనిపిస్తుంది. సో దాని నుంచి ఒక పుట్టలాంటి దాంట్లో తను ఉంటాడు. సో తను కొట్టడం కూడా క్రూరంగా అలాగే కొట్టాలనుకున్నా. అయితే కొట్టేటప్పుడు ఏంటంటే ఇద్దరిని తను ఎలా కొట్టాడో చూపించవచ్చు, కానీ సాధారణంగా మనం పాముని కొట్టేటప్పుడు పాముని కొట్టే వాళ్ళని కలిపి కంపోజ్ చేయలేం. అంటే పాముని కొడుతున్న ఫీలింగ్ రాదు అలా కొట్టిస్తే. కాబట్టి పాము పారిపోతుంటే కొడుతున్నట్టు ఉండాలి. సో ఆ రిఫరెన్స్తోనే తను ఎలా కొట్టాడని చూపించాలి. నేను ఇంకా అంటే ఎలానది చూపించలేదు, అంటే నేను సజెస్టివ్గా చెప్పాను అనమాట. అంటే హీరో ఎమోషన్ కొట్టడం మాత్రం చూపించాను. అది ప్రతి క్యారెక్టర్ ఎమోషన్, విలన్ చంపాలనుకునే ప్రతి క్యారెక్టర్ ఎమోషన్ని హీరో ఎమోషన్గా చూపించాను. కానీ తను ఎలా దెబ్బలు తింటున్నది చూపించలేదు. అంతా అయిపోయిన తర్వాత తను పడిపోయి ఉంటాడు, అంటే ఎలా దెబ్బలు తినున్నాడు అనేది ఓపెన్ చేశాను అనమాట. యాక్చువల్గా అవకాశం మాత్రం పాము రిఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గా పాములాగే చంపాలి, పాములాగే చూపించాలి, డెత్ కూడా పాములాగే ఉండాలని చూపించాను అనమాట. మేబీ అందువల్ల డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, కానీ నా థాట్ ఏంటో ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ అయింది కాబట్టి దాన్ని ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నాను. వన్ నేను కొన్ని సినిమాకి మీరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో అన్నారు, ఆ సినిమాకి నాకు టైం దొరకలేదు, చిన్న నాకు టైం దొరికి ఉంటే కనుక అది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని ఫ్లాప్ చేశాను, నా చేతులారా అని అన్నారు మీరే. అంటే ఏది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు సార్, జస్ట్ ఫర్ ఆడియన్స్? అంటే టైం దొరకవచ్చు బ్లాక్ బస్టర్ అనేది పడితే ఏదో ఎస్కేపిజం, ఇప్పుడు సమయానుకూలంగా ఏదో ఆన్సర్ చెప్పేసి ఉంటాను. అంటే నాకు ఎందుకు ఆ సినిమాని హిట్ చేసే సినిమాని ఫ్లాప్ చేసే సినిమాని బాగా కలుగుతుంటుంది. ఇది నా చేతిలో ఉంది, ఇంకా నేను కొన్ని చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఒకటి నాకు కూడా టైం ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దానికి ఇంకో వెర్షన్ ఉంది. కొన్నిసార్లు ఒక సీన్ వెర్షన్ మొత్తం మార్చేయచ్చు. ఓకే, తన వెర్షన్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి యాక్చువల్గా హీరో అంతా డ్రామా ప్లే చేసిన కూడా ఒక వెర్షన్ ఉంది యాక్చువల్గా. దాన్ని బట్టి అంటే అదంతా కేవలం తనకు ప్రాబ్లం లేదు కానీ ప్లే చేస్తున్నాడు అని. ఓకే, ఎక్కడ నేను ఏమనుకున్నాను, ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే ప్రాబ్లం లేదు అంటే ఏదో ఎమోషన్ మిస్ అవుతుందని చెప్పి, కానీ హీరోయిజం చాలా బాగా పెరిగేది. నేను ఆ వెర్షన్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ రామ్ గారు నన్ను గట్టిగా కొట్టేశారు, కొడుతూనే ఉన్నారు, బాగా అంటూనే ఉన్నారు వెర్షన్ చెప్పినప్పుడు. అంటే నేను కనీసం ఏదో ఇంకొక 2 సీన్లు ఎక్స్ట్రా తీసి ఎడిటింగ్ టేబుల్ పైన ఒకసారి ఇది ఎలా అయితే ఎలా ఉంటుంది, ఇది ఎలా అయితే ఉంటుందో చూసుకునే అవకాశం ఉండేదేమో అని ఏదో ఎస్కేపిజం. కానీ ఎందుకో నాకు ఇంకా బాధ ఏంటంటే హిట్ కావాల్సిన సినిమా నా చేతులారా ఫ్లాప్ చేస్తేనేమో, అర్థం కాకుండా చేస్తేనేమో, లేదా కొన్నిసార్లు ఏంటంటే లెంగ్త్ కోసం, ఈసారి లెంగ్త్ కోసం పర్టికులర్గా కూర్చోడం కూడా కారణం అదే. మనకి లెంగ్త్ కోసం చాలా చోట్ల కట్ చేస్తే నేను
అదే మేబీ దానివల్ల అర్థం కాకుండా పోయిందేమో అని ఫీలింగ్ వస్తుంటుంది. చిన్న చిన్న 2-3 సెకండ్ల కోసం చాలా లేపేసి లెంగ్త్ తగ్గించడం కోసం కష్టపడిపోయాను. ఈ సినిమాకి ఆ అనుభవం గుర్తుండి లేదు ఈ సినిమా ఎమోషన్ని అలాగే చెప్దాం, ఉన్నట్టు చెప్దాం, ట్రూగా చెప్దాం కదని. అప్పుడు చూసిన వాడు ఎలా రిసీవ్స్లో చూద్దాం అంటే నేను ఆడియన్స్ గురించి అన్నట్లా, నేను చిరంజీవి గారు కావచ్చు, నా ప్రొడ్యూసర్స్ కావచ్చు అని. కానీ అలా ఉంచినప్పుడు చిరంజీవి గారు చూసి ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదు ఎప్పుడున్నారో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు ఆ మాట అనబోతే డెఫినెట్గా కొంత లెంగ్త్ లేపేసి ఉండేవాడిని. అయినా ఎంత తీసినా ఇంకా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంట, ఇంకా ఉన్నాయని విన్నాను. డిలీటెడ్ సీన్స్ అంటే వెర్షన్స్ వేరు. ఒక 2-3 సీన్స్ తీసాను నేను, తీసి ఆ వెర్షన్ వేరు, అవి తీసేస్తే ఈ వెర్షన్ వేరు, అట్లా అంత కామెడీ ఉంటుంది అందులో. ఆ కామెడీ తీసేసి మళ్ళీ ఆ సీన్ బిగినింగ్లు ఎండింగ్లు తీసి కనెక్ట్ చేశాను అనమాట యాక్చువల్గా. సో 2 వెర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఫుల్ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఒక వెర్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కంటిన్యూస్గా కథే చెప్పే ఒక వెర్షన్ ఉంది. నేను కథ ట్రూగా చెప్దామని ముందు ఒక వెర్షన్ కట్ చేసేసి ఇదే అనుకుని అందరికీ వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియదు ఇంకో వెర్షన్ అన్నట్టు కూడా సరిగా. సో ఇదే చూపించాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా సుకుమార్ గారి సినిమాలన్నీ 3 గంటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా సినిమాని బట్టండి. ఇప్పుడు 100% ఉందనుకోండి 2 hours 15 minutes దానిలో కట్ చేసిన సీన్ తీసిన సీన్ తీసేసి కూడా లేదు. ఇప్పుడు ఆర్య ఉందనుకోండి 2 hours 15 minutes 2 hours 16 minutes. సో కథను బట్టి ఈ కథ ఇప్పుడు ఎమోషన్ చెప్పడానికి అన్ని కట్స్ చేసేసాం. అన్నం పట్టుకుని ఏడుస్తున్నాడు అంటే ఆ లెంగ్త్ ఉండాలి, అప్పుడే మనం ఫీల్ అవుతాం. మదర్ పట్టుకుందంటే ఆ లెంగ్త్ ఉండాలి సాంగ్లో కూడా, నాకు ఏ విషయం సరే. కాబట్టి ఎమోషన్ని ఒకటి మాత్రం నిజం, ఎమోషన్ ఎక్కడ వచ్చినా కానీ అంత కొంచెం దాన్ని లెంగ్త్గా చెప్పాలని మాత్రం డిసైడ్ అయ్యాను. ఓకే, అది మాత్రం నిజం. అలాగే సినిమాని బట్టి లెంగ్త్ ఉంటుంది అంతే. అంతేగాని ఈ కథ ఆ లెంగ్త్ని కోరుకుంది. ఇంత లెంగ్త్ ఉన్నా కానీ ఈ కథని పూర్తిగా చెప్పలేం. అంత 3 hours ఎక్స్పీరియన్స్ ఉంటేనే బ్రెయిన్లోకి ఒక నిండుగా ఉంటుందని ఫీలింగ్ అంతే. అంటే ఇది మీరు హర్ట్ అయినా ఈ ప్రశ్న అడుగుతాను. మీరు అంటే ఈ అర్జున్ రెడ్డి అన్నది ఇండస్ట్రీని ఆ విషయంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు ఎక్కడో బ్రెయిన్లో. బికాస్ ఆ సక్సెస్ అనేది మాకు కూడా అందరూ ధైర్యంగా ఉండొచ్చు, అసలు తప్పలేదు అందులో. అక్కడే ఇన్స్పిరేషన్ కూడా చాలామంది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ అదే నాకు ధైర్యం కూడా ఇచ్చి ఉండొచ్చు కూడా. నేను హర్ట్ అవ్వాల్సిందే ఉంది. కొంతమంది జనాలలో ఉంది, ఇండస్ట్రీ వల్ల కొంతమందిలో బయట నాకు తెలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే ఈ సినిమా రంగస్థలంలో పెద్ద గొప్ప కథ ఏం కాదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఎందుకు ఇంత ఒక బజ్ వచ్చింది, ఇది సూపర్ హిట్ అయింది అనే బ్యాచ్కి మీరేం చెప్తారు సార్? అంటే ఇండివిజువల్ ఒపీనియన్ అండి. మనం అనుకుంది ఏదో మంచి కథ అనుకుని తీస్తాం, కంపల్సరీ ఆ కథ అనుకోకపోతే కానీ అంత కాన్ఫిడెన్స్ రాదు, తీయడం కావాల్సిన శక్తి రాదు ముందు అసలు. ప్రతిదీ మనం గొప్పది అనుకునే బట్టర్ ఫ్లాప్ సినిమా కూడా మనం చాలా గొప్పది అనుకుని తీస్తాం. సో నా ఒపీనియన్ ఆడియన్స్ ఒపీనియన్ మ్యాచ్ అయినప్పుడు అలా ఉంటుంది. మేబీ వాళ్ళు అనుకున్నది కరెక్ట్, అది నేను కరెక్ట్గా చెప్పలేను. ఇండివిజువల్ ఒపీనియన్ అది. సో వాళ్ళని కూడా ఖండించలేను కూడా. ఓకే అండ్ ఫోక్ సాంగ్ విషయానికి వస్తే దేవిశ్రీ ఆ పాట పాడారు కదా, అప్పటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అతనితో పాడించారు. అప్పటికి మీకు తెలియదా ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ పాడాడు అన్న విషయం? ప్రీ రిలీజ్కి ఇంకా ఫైనల్ మిక్స్ అవ్వలేదా? ఓకే ప్రీ రిలీజ్ ఫైనల్ మిక్స్ అవ్వలేదు. తన పాట ఎందుకు ఉంచాం మేము చెప్పండి? అదే అసలు కొన్ని ఆపోజిట్లో ఆలోచిస్తే తన పాట తీసేయడానికి రీజన్ చెప్తాం కానీ తీసేయకుండా ఉన్న రీజన్ అని చెప్పండి. అంటే దేవి పడినప్పుడు అది కొంచెం ఎమోషన్ ఎక్కువ ఉంది. ఆ గట్టును ఉంటావా నగన్న ఈ గట్ అలా వచ్చింది. సో తన హీరో ఎమోషన్ ఉన్నప్పుడు తన హీరో కూడా ఎలా ఇస్తాడు, ఆ గట్ అలా ఇస్తాడు కదా, ఆ ఊపు ఉంటుంది చేసినప్పుడు. సో శివనాగ పాడినప్పుడు ఏంటంటే కొంచెం మిరడస్గా చేసాం, తెలియకుండానే మాకే దేవుడు పాడించినప్పుడు ఇంకా అందంగా తర్వాత చేసినప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లా రెండింటికి. సో డైరెక్టర్గా నేను డెసిషన్ తీసుకున్నా అక్కడ. ఇంకా దేవి పాపం తను గోల పెడుతూ ఉన్నాడు, శివనాగం తీసుకొచ్చి పాడించిందే తను. ఎక్కడ కూడా వెతుక్కుని తన వాయిస్ అయితే బాగుంటుందని వెతుక్కుని తీసుకొచ్చి పాడించింది తను. అది ఒక సాంగ్ పాడితే తను ఒక రంగరంగ స్థానం బదులు ఇంకో వేరే సాంగ్ ఉండేది, ఆ సాంగ్ శివనాగ చేత పాడించాం. కానీ ఆ సాంగ్ కుదరలేదు చివరిలో పెట్టడం, రంగరంగస్థలంలో పెట్టాం. అయ్యో ఆ సాంగ్ తను పాడాడు పాపం, తను ఉత్సాహపడుతూ ఉంటాడు, ఆ సాంగ్ తీసేసాను నేను, లేదు ఈ సాంగ్ అని పాడించలేదు, మళ్ళీ పిలిచి ఆగట్టుంటో పాడించాడు తను. సో అంత ప్రేమతో తీసుకొచ్చి పాడించాడు. ఒక సాంగ్ మిస్ అయిపోయింది ఆల్బంలో తన వాయిస్ ఉండదని తీసుకొని పాడించాడు. సో లాస్ట్ మినిట్లో నేనేంటంటే నాకు సినిమా ఇంపార్టెంట్. శివనాగుల కన్నా నాకన్నా అందరికన్నా ఎవరికైనా సరే సినిమా పెద్దది అదే అలాగే ఆలోచిస్తాను. సో సినిమా ఎక్కడ పండుతుంది, ఈ వాయిస్ అయితే నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం ఫైనల్ మీకు వెళ్ళిపోతుంది, రీల్స్ పంపించేయాలి. ఆ టైంలో ఈ వాయిస్ పెట్టాలి ఆ వాయిస్ పెట్టి డెసిషన్ తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు నేను డెఫినెట్గా నేను తీసుకోలేను. నేను ఏ సాంగ్ పెట్టి షూట్ చేసానో అదే ఉంచేద్దాం. ఓకే
నాకు కొడుతుంది ఇక్కడ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లేదని పెట్టేశాను. ఓకే, ఇంకా టైం ఎలా ఉంటుంది అంటారా, ఒక్క సెకండ్ ఖాళీ ఉండదు, మీరు నమ్మండి, నిద్ర ఉండదు. కరెక్ట్. ఎన్ని ఉంటాయో అన్ని ఆ టైంలో నేను చేసిన తప్పేంటంటే మేబీ శివనాగులకి నేను కాల్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయాను. అది తన క్షమాపణ కోరుకుంటాను, ఇంకేస్ తన ఫీల్ అయితే ఆయనకన్నా సొల్యూషన్ వచ్చిందా ఈ అతడు? తనకి ఏంటంటే సినిమాలోనే ఉంటుంది కానీ బయట ఎప్పుడు తన ఆల్బంలో తన సంగే ఉంటుంది, అది మేము మార్చే ఉద్దేశం కూడా లేదు. తను చాలా బాధపడాడు, దేవిని అడగండి ఎంత ముచ్చటపడిపోయాడు, సుఖపోయి చాలా బాధపడాడు, తను బాధపడతాడని తను అంటున్నాడు, లేదు దేవి నాకు సినిమా ఇంపార్టెంట్, నాకు నువ్వు ఇచ్చిన సాంగ్తో నేను షూట్ చేశాను, నాకు ఎందుకు మ్యాచ్ కావట్లేదు అనిపిస్తుంది. కానీ తన ఫేస్ కూడా రగ్గడ్గా అంతుంది, ఎవరిది చరణ్ది, తను పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు అది. సో అది ఇండివిజువల్ నా ఒకే డెసిషన్ మాత్రమే అది. సో దానికి ఎవరిని బ్లేమ్ చేయొద్దు అసలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.